బీఆర్ఎస్కి ఏమైనా స్కోప్ ఉందా సార్? అంటే మళ్ళీ ఏమైనా అవకాశాలు చేసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఒకటి ఆ బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా దాన్ని రద్దు చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి అది మళ్ళీ వెనక్కి వచ్చి పార్టీ నాయకత్వంలో కాస్త మార్పు వచ్చి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కొంతమంది సింపథెటిక్ ఉన్నారు, కాస్త వాళ్ళకు పబ్లిక్ ఇమేజ్ కూడా ఉంది. వాళ్ళందరూ ఒకవేళ పార్టీకి వచ్చి ఒక కొత్త విశ్వాసాన్ని లేదు, అప్పుడు తెలంగాణ కొంత పొరపాటు జరిగాయి, మన తెలంగాణ పునర్నిర్మాణ లోపాలు జరిగాయి, మాకు మళ్ళీ ఒక అవకాశం తప్పులన్నీ సరిదిద్దుకొని మేము తప్పకుండా మంచి పాలన ఇస్తామని ఒకవేళ ప్రజలకు ఆ విశ్వాసాన్ని కలిగించగలిగితే వాళ్ళకి ఇంకా స్కోప్ ఉంది. పూర్తిగా వాళ్ళు మీకు ఎక్కడైనా తగ్గినట్టు అనిపిస్తుందా? మీరు అన్నారు కదా అహంకారం ఇవన్నీ బాగా పెరిగిపోవడం వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది కూడా. వాళ్ళకు 39-40 తక్కువ సీట్లు ఏం కావు కదా, తక్కువ సీట్లు కూడా ఏం కావు, వాళ్ళకు సైజబుల్గా వచ్చింది. ఆ తెలంగాణ సెంటిమెంట్ ఉంది. నాకు కొంత చేసిన కార్యక్రమాలు ఏవైతున్నాయో మొత్తంగా మౌలిక సమస్యలు తెరుపుకోలేదు, కానీ మంచినీళ్ళు ఇవ్వడం కానీ, చెరువుల పునరుద్ధరణ కానీ, రైతు బంధని కానీ ఏవో ఒక స్కీమ్స్ అయితే ఇచ్చాడు. అది ఇంకా జనంలో ఉంది, అందుకనే 40 సీట్ల దాకా వాళ్ళు వచ్చారు. కనుక పూర్తి పార్టీ ఓడిపోలేదు, ఇంకా ప్రజల్లో దానికి ఒక మద్దతు. అది భారతీయ జనతా పార్టీ ఆ బేస్ను సాధించగలగాలి. ఏం చెప్పి దాన్ని సాధిస్తారనేది అది భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ. వాళ్ళకు మళ్ళీ రాష్ట్ర దేశ స్థాయిలో వాళ్ళకు పార్టీ ఉంది, హైకమాండ్ ఉంది, వీళ్ళు కూడా పూర్తి స్వతంత్రంగా ఇక్కడ తమ రాజకీయాలు నిర్మించుకునే పరిస్థితి లేదు. కానీ ఈ ట్రయాంగులర్ పాలిటిక్స్ ఉంటే భారతీయ జనతా పార్టీ కొంచెం కష్టమే. న్యూ పార్టీకి ఏమైనా స్కోప్ ఉందా సార్? అది కావచ్చు. అంటే ఇంత తొందరగా నేను అనుకుంటే భారత రాష్ట్ర సమితికి ప్రజల్లో ఇంకా మద్దతు ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయారు. దానికి ఒక కారణం ఏంటంటే పోయిన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యేలకి అసెంబ్లీ ఎన్నికల్లో మరి మోడీ లాంటి నాయకుడు లేడు కదా అని జనము అప్పటికి ఇంకా మోడీకి పాపులారిటీ. అంటే పార్లమెంటుకు వాళ్ళకు వేసుకోండి కానీ అసెంబ్లీకి మాకు ఓటు వేయండి అని చెప్పిన చాలామంది అభ్యర్థులు ఉన్నారు. కనుక ఇప్పుడు అది వాళ్ళే ఒక గ్రౌండ్ తయారు చేశారు, మీరు పార్లమెంట్కి అయితే వాళ్ళకు వేసుకోండి, అసెంబ్లీకి మాకు వేయండి అని. కనుక ఈ భారత రాష్ట్ర సమితి బీజేపీని తట్టుకోగలిగింది. ఇవాళ వాళ్ళ ప్రత్యర్థి కాంగ్రెస్ కాదు, ఓకే, వాళ్ళ ప్రత్యర్థి బీజేపీ. ఓకే, ఎందుకంటే రేపు వీళ్ళు అధికారంలో రాకుండా చేయగలిగింది బీజేపీ. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి దాని పరిమితులు దానికి ఉంటాయి. మీరు ఏమి పోరాటం చేయాలంటే మీరు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు, బీజేపీ కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తుంటుంది. కానీ మీరు ఒక్కసారి బలహీనపడితే ఆ బలహీనపడ్డటువంటి ప్లేస్ అవుతుందో అది కాంగ్రెస్కి వస్తుందా బీజేపీకి వస్తుందా అంటే బీజేపీకి వచ్చేటువంటి ఒక పాసిబిలిటీ ఉంది. అది తెలంగాణ ప్రజలు దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు, ఆ రాజకీయాలతో ఎట్లా వాళ్ళు నెగోషియేట్ చేస్తారు అనేది. ఇక ప్రజల చైతన్య స్థాయి ఏముంది అని, ప్రజా ఉద్యమాలు ఏమొస్తాయి ఈ 5 ఏళ్లలో, ఎటువంటి ఉద్యమాలు వస్తాయి, ఆ ఉద్యమాల నుంచి ఆకాంక్షని కాంగ్రెస్ పార్టీ ఎట్లా దానికి స్పందిస్తుంది. ఇవాళ నీట్ ఎగ్జామ్ ఉందనుకోండి, పిల్లలు ఇవాళ భారతీయ జనతా పార్టీ సంబంధించిన విద్యార్థి సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇవాళ నీట్ మీద ఏం స్టాండ్ తీసుకోవాలని కష్టమే కదా. పార్టీ అక్కడ అధికారులు ఉన్నప్పుడు ఈ పొరపాటు జరిగితే వాళ్ళు ఎక్కడ ఉద్యమం చేయలేరు, ఉద్యమాలకు మద్దతు ఇవ్వలేరు. పోనీ జనాన్ని కన్విన్స్ చేద్దామంటే పోయి ఏం కన్విన్స్ చేయాలి, తప్పులు జరిగాయి, పిల్లలందరికీ పరీక్షలో లోపాలు జరిగాయి, పిల్లలందరూ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఈ దశలో భారతీయ జనతా పార్టీకి తన పునాదిని ఇంకా బలపరచుకోవడము సాధ్యం కాదు.